శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు 2 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలు, మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి. రాత్రికి రాత్రి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ దశ మారిపోతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు 2 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు రావడం ఖాయం అని శాస్త్రం చెప్తుంది. 2 రూపాయల బిల్లంటే ధనం కాబట్టి, మనం ధనంతో పరిహారం చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్న ధనం వస్తుంది. ఎవరైతే కష్టాలు వస్తూ ఉన్నాయో, ఆర్థిక పరిస్థితి బాగోలేదో, ధనం రావడం లేదో, ఎంత సంపాదించినా ధనం మిగలడం లేదని బాధపడుతూ ఉంటారో, అలాంటి వారందరూ కూడా మర్చిపోకుండా 2 రూపాయలతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన సమస్యలు ఉన్నవారు, ధనం కావాలని కోరుకునేవారు శుక్రవారం రోజు రాత్రి తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి. మరి ఇంతకీ శుక్రవారం రోజు 2 రూపాయల బిళ్ళతో ఏం చేస్తే మీ దశ మారిపోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది కూడా ధనపరమైనటువంటి సమస్యను చాలామంది అధికంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ధనం అనేది కొన్నిసార్లు అసలు చేతిలో నిలకడగా ఉండదు. ధనపరమైన సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. అలానే చాలా బాధపడుతూ ఉంటారు. డబ్బు అనేది చేతిలో లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యల కారణంగా మన జీవితంలో మనం ఎదగలేమో అని మానసికంగా, శారీరకంగా కూడా ఎంతో కష్టపడుతూ, బాధపడుతూ ఉంటూ ఉంటాము. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఇలా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అంతేకాదు, వారికి జీవితంలో కష్టాలు కూడా అధికమవుతూ ఉంటాయి. ఇలా అనేక రకాల సమస్యలు జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటి నుంచి కూడా బయటపడేది జీవితం అంతా కూడా చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజున 2 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేస్తే చాలు. శుక్రవారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి శుక్రవారం రోజున చేసేటటువంటి అన్ని రకాల పూజలు కూడా, అన్ని రకాల సమస్యలు తొలగించడానికి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది. శుక్రవారం రోజున పూజలు చేస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది. మనకి మన ఇంట్లో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన జీవితంలో డబ్బుకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా, సుఖంగా, మనశ్శాంతిగా జీవించగలుగుతారు. జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఇక శుక్రవారం రోజున 2 రూపాయల బిళ్ళతో చేసే పరిహారం రిజల్ట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా మీకు ఎల్లవేళలా కూడా చాలా బాగుంటుంది. ఐశ్వర్యం కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున 2 రూపాయల బిల్లు తెలియచేస్తే బ్రహ్మాండమైనటువంటి యోగం కలిసి వస్తుంది. మనం జీవితంలో మనకి ఏవైనా దుష్టశక్తుల ప్రభావాలుంటే మనం ఎదగలేమన్నమాట. దుష్టశక్తుల ప్రభావం వల్లే జీవితంలో అనేక రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయి. దుష్టశక్తులు అనేవి మనల్ని అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాయి. ఈ దుష్టశక్తులు అనేవి పోవాలంటే ఖచ్చితంగా శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసుకుని రహస్యంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మనకుండేటటువంటి ఎలాంటి దోషాలన్నీ కూడా పోయి, మనకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి. మన సమస్యలు తీర్చమని అమ్మవారిని వేడుకుంటే ఆ అమ్మ తప్పకుండా మనపై అనుగ్రహాన్ని కలిగించి మన జీవితం నుంచి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతుంది. మాకు అదృష్టం రావాలమ్మా, ఎలా అయినా సరే నీదే బాధ్యత తల్లి, నువ్వే మమ్మల్ని చూసుకోవాలి తల్లి అని
తీసుకొని అమ్మవారికి పూజ చేసి మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఈ పరిహారం అనేది రాత్రి రహస్యంగా చేయడం వల్ల, అంటే అమ్మవారికి రాత్రి దేవత కాబట్టి మనం చేసుకునేటటువంటి పూజలు కానీ పరిహారాలు కానీ రాత్రి చేసుకుంటే 10 రెట్ల ఫలితం అనేది అమ్మవారు మనకు అందిస్తారు. కాబట్టి ఈ ₹2 పరిహారం అనేది ఎవరికీ చెప్పకుండా రాత్రి రహస్యంగా చేసుకోవడం వల్ల మీకు ఉండేటటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఆ అమ్మవారి చల్లని అనుగ్రహం మీపై కలిగి అన్నీ ఆ అమ్మ తప్పకుండా ఒక్కొక్కటిగా తొలగిస్తారు. చాలామంది కూడా ధనం విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కదా. ధనం రావట్లేదని, చేతిలో ధనం నిలవట్లేదని, ధన సంపాదన పెరగడం లేదని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్నవారు శుక్రవారం రాత్రి ₹2 బిళ్ళతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్నటువంటి ధన సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదండి. శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా ₹2 బిళ్ళను తీసుకొని ₹2 బిళ్ళని ఒక చిన్న పేపర్లో వేయండి. ఆ పేపర్లో చిటికెడ కుంకుమ, చిటికెడ పసుపు కూడా వేయండి. తర్వాత ₹2 బిళ్ళను పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా కట్టండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని మీ చేతితో పట్టుకొని ఎక్కడైనా సరే ఒంటరిగా కూర్చొని లక్ష్మీ అమ్మవారిని ధ్యానించండి. అమ్మ లక్ష్మీదేవి, మాకు ధన సమస్యలు ఉన్నాయి, ఆ ధన సమస్యలన్నీ కూడా పోయి ధనలాభం కలిగేలా చూడు తల్లి అని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఇలా చేసిన తర్వాత ఈ ₹2 బిళ్ళని పొట్లం తీసుకువెళ్ళి మీ తలగడ కింద పెట్టుకుని పడుకోండి. అమ్మవారికి మీ కోరిక చెప్పిన వెంటనే అలా పడుకోవాలి. మళ్ళీ వేరే పనులు చేయకూడదు. ఇలా చేస్తే వెంటనే మీరు మరునాడు ఉదయం, అనగా మీరు శనివారం నాడు ఉదయం నిద్ర లేచి స్నానం చేసుకుని 10 గంటల్లోపు ఆ ₹2 బిళ్ళ పొట్లాలను తీసుకొని గుడికి వెళ్ళండి. గుడిలో హుండీలో ఈ పొట్లం వేసేయండి. దీనితో పాటు మరికొంత ధనాన్ని కూడా హుండీలో వేయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన కుండీలో వేస్తే చాలా మంచిది. అయితే అక్కడ గుడికి వెళ్ళి కాసేపు కూర్చున్న తర్వాత ఇంటికి వచ్చేయండి. ఇలా ప్రతి శుక్రవారం కూడా ₹2 బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా పోయి మీరు తప్పకుండా ధనవంతులుగా మారుతారు. ధనం వచ్చే ద్వారాలనేవి తెరుచుకుంటాయి. ఏదో ఒక విధంగా ధనం అందుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా శుక్రవారం రోజు ఈ ₹2 బిళ్ళతో ఇప్పుడు చెప్పుకునే విధంగా పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.